చెట్టుకు మంచున్నట్టు చెట్టుకు మంచున్నట్టుగా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. బుద్ధిహీనులం, బలహీనులం, ఎందుకు పనికిరాని మమ్మల్ని నీ బిడ్డలుగాను, స్వాస్థ్యంగాను, జనాంగంగాను చేసుకున్నందుకే నీకు స్తోత్రం, వందనాలు. నీ కృపను మాకిస్తూ మంచి తండ్రివిగా మీరు మాకుండి మా కన్నీరుని తుడుస్తూ వాళ్ళు బలపరుస్తున్న వాడా నీకు వందనాలు. నాయనా, ఈ ఉదయకాల సమయంలో మా ఆత్మ, ప్రాణ, శరీరాలని పాదముల ఎద్దు పెట్టి నీకే స్తుతి చెల్లిస్తూ సజీవుడు మహాగణుడైన యేసుక్రీస్తు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలమ్మా. ఉదయకాల సమయంలో మళ్ళా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. బుధవారం మరి ఈ యొక్క ప్రార్థన అనగానే ఎన్ని రకాల శోధనలు వస్తాయంటే వాడు ప్లేట్ల మీద ప్లేట్లు రెడీగా చేసుకుని పెట్టుకుంటాడు. ఏది ఏమైనా దేవుని యొక్క పని, ఆయన కార్యం, ఆయన చిత్తంలో జరగాలని ప్రార్థన చేస్తున్నాం. మరి దేవుడు మనతో మాట్లాడాలని మరి మనందరం సిద్ధపడదాం. నేను అనుకున్నా కదా, ఐప్యాడ్ ఉంది నా దగ్గర, ఐప్యాడ్ ఆన్ చేసుకుందామంటే పోయిన వారమే మా చిన్నదానికి అది దాన్ని పాస్వర్డ్ తెలిస్తే తీసి నేను అది ఆ వర్క్, క్రాఫ్ట్ వర్క్, అది ఇది అని మొత్తం చూస్తా ఉందనమాట. అందుకే నేనేం చేశాను, నాది ఇది నేను ఎవరికి ఇవ్వనని పాస్వర్డ్ మార్చేసా, మర్చిపోయా పాస్వర్డ్. మర్చిమరుపు నా జన్మ హక్కు అనమాట. ఇంకా అంతే, అది ఐప్యాడ్ కనుక అది ఓపెన్ అవుతుంది. ఇంకొకటి ఉంది, దాని పాస్వర్డ్ కూడా మర్చిపోయా ఐప్యాడ్లో. ఏదేమైతే నేను ఏదోలే ఫోన్ ఉందిలే అనుకుని నెమ్మదిగా ఫోన్ తెచ్చుకొని దానిలో సెటిల్ అయిపోయాను. దేవుని స్తోత్రం. దేవుడి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఏది ఉన్నా దేవుని పని ఆగదు. ఏది ఉన్నా లేకున్నా, మనమున్నా లేకున్నా దేవుడి పని ఆగదు. ఆయన నిలబెట్టుకుంటాం అంతే. అయితే ఈ రోజున కొంతమంది స్త్రీలు ఇక్కడ ఉన్నారు. నాకెందుకో ఈ వాక్యం మీకు షేర్ చేశానో లేదో నాకు తెలియదు. చెప్పాను కదా, వాళ్ళు షేర్ చేస్తుంటే క్షమించండి, ఓపికగా వినండి అమ్మా. యోహాను సువార్త 19వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం చదవండి నాన్న. యోహాను సువార్త 19వ అధ్యాయం 25, 26. తల్లియు తల్లి సహోదరియు క్లోఫా భార్యైన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. ఎక్కడ నిలబడ్డారమ్మా? యేసు శిలువ యొద్ద నిలుచున్నారు. వీళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర యేసు ప్రభు వారి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించినట్టుగా చూస్తున్నాం. అవునమ్మా, మనం కూడా ప్రభు శిలువ దగ్గర నిలిచే వరంగా ఉండాలి. అప్పుడు మనం కూడా యేసు ప్రభు కొరకు సాక్షులుగా నిలవాలి. ఇది దేవుని యొక్క కోరిక. ఆయన యొక్క మరణ పునరుద్ధాన బలం మనం ఎరిగి ఉండాలి. ఆయన మరణము ఒక చేదు అనుభవం. ఈ చేదు అనుభవంలో కూడా మరి ఒక తల్లిగా, ఒక సహోదరిగా, ఎవరో మరి కొంచెం మ్యూట్లో పెట్టుకోండి మరి, మ్యూట్లో నాకు వాయిస్లో. థ్యాంక్ యూ, సారీ. పునరుద్ధానంలో, మరణ పునరుద్ధానంలో యేసు ప్రభు వారి దగ్గర నిలిచిన స్త్రీలలో వీరు ఉన్నారు. పునరుద్ధాన బలం తెలుసు. ఆ స్త్రీలు అసలు దేవుడు ఎంత ఆధిక్యతనిచ్చాడు చూడండి. స్త్రీకి, ఒక బలహీనరాలకి, బుద్ధిహీనరాలకి దేవుని సన్నిధిలో నిలబడ్డమే గొప్ప భాగ్యం. నీవు నేను పలానామె దేవుని తెలుసుకుందంట అంటే సిగ్గుపడక్కర్లేదు. పలానామె దేవుని కోసం నిలబడిందంట
వాళ్ళ ఆయన బాగా కొట్టాడంట అంటే భయపడక్కర్లేదు, సిగ్గుపడక్కర్లేదు. ఎందుకంటే అవమానంగా ఫీల్ కావద్దు. భర్త దేవుని కొరకు నిన్ను కొట్టినప్పుడు, నిన్ను తిట్టినప్పుడు, లోకం నిన్ను నిందించినప్పుడు హ్మ్. భయపడ మొన్ననే ఒకామె వాళ్ళ భర్త అంట పాపం రోజు ప్రార్థనలో కూడుతుంది మాతో పాటు. భర్త బాగా కొట్టేశాడు. ఆఫీస్ దాకెళ్ళి తాగడానికి డబ్బులు తీసుకొని. హ్మ్. ఎక్కడ? ఆఫీస్ దగ్గర. కొడితే గాని వాళ్ళు చూసి డబ్బులివ్వరని ఇచ్చేశారంట. ఆమె కష్టార్జితంలోంచి డబ్బులిచ్చేసినట్టుగా పాపం చెప్పి, "అక్క చూడక్క, మరి నా కష్టార్జితంలోంచి డబ్బులన్నీ ఎత్తుకుపోయాడు. తాగడానికక్క. ఒక బాధ్యత లేదక్క" అంటే ప్రార్థన చెయి. నిలబడాలి. దేవుని కోసం నిలబడాలి. ఆమె చెప్తుంది కదా! ఏది ఏమైనా నేను దేవుని కోసం నిలబడాలి. ఆదివారం సెలవొచ్చేదట్టు ప్రార్థన చేయండక్క అని చెప్పి నన్నడిగిందనమాట. అక్క సరే అమ్మా అని ప్రార్థన చేశాం. దేవుని కృపతోటి వచ్చింది. ఏం చెప్పింది తెలుసా? "అక్క ఆదివారం సెలవు పెట్టేశారక్క. దేవునికి వందనాలక్క. నేను ఆదివారం మందిరానికి ముందుగానే ఎళ్లి కడిగేసొద్దామని నా ఆశ." ఎంతమంది ఆదివారం హ్మ్. ఏంటంట? ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో. 20 అధ్యాయం 1 వచనం చూస్తాం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉంటే చూచెను. సమాధి మీద తీయబడిన రాయి మొట్టమొదట ఒక స్త్రీ చూసింది. మొట్టమొదటిగా యేసుప్రభువు ఈ లోకానికి రావడానికి మార్గం మార్గం చూపించటానికి దేవుడు ఆహ్, మగ్దలే మగ్ సారీ మరియతో మాట్లాడినట్టుగా చూస్తున్నాం. అలాగే ఒక స్త్రీని మనల్ని అందరూ తిడతారు గదా! హ్మ్. మీరెప్పుడైనా తిట్టారు? మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టారో లేదో గానీ, నన్ను మా వారు బాగా తిడతారు. "నీకు బుద్ధే లేదసలు" అంటారు. ఎందుకు? హ్మ్. "నీ బుర్ర వాడవు. వట్టి చూడంగానే ఫ్లాట్ అయిపోతావు." ఎందుకు? ఎవరిని చూసి ఫ్లాట్ అయితా? "అమ్మా కొంచెం నాకేం లేదమ్మా" అనేస్తారు కదా! హ్మ్. ఆళ్ళకింత అన్నం పెట్టి ఆహ్, ఉంటే ఒకవేళ ఏదుంటే అది పెడతాను. "నీకు బుద్ధుందా? నీకు చూసుకోవా? నీకు అన్నం ఉందా?" అని అడుగుతారు. "మళ్ళీ వండుకోవాలి కదా!" అంటారు. పెట్టొద్దు అనరు. పెట్టు. కానీ హ్మ్. నేనంటాను ఉందండి ఉంది అంటా. ఆ! ఒకసారి అలాగే ఏం చేశారంటే ఆహా! ఒకామె ఎండలో పడొచ్చింది. ఎర్రటి ఎండలో పడొచ్చింది. ముసలామె. ఆమె మాకు క్యాంప్ లేదు, పిల్లల క్యాంప్. ఆ క్యాంపులో నీళ్లు పోస్తుంది. ఒక్కటే ఒక గ్లాస్ అన్నం ఉందండి. అది మా పాస్టర్ గారు నేను తింటే సరిపోతుంది. అయితే నేనేం చేశానంటే హ్మ్. ఆమెకు పడితే నాకుండదు. నాకు పడితే ఆమెకు. అందుకని సర్లే పాపం ముసలామె కదా ఎర్రటి ఎండలో వచ్చిందని చెప్పి చర్చ్ అయిపోయిన తర్వాత అన్నం ఆహ్, పెట్టేసి పంపించేసా. అయిపోయింది. "అమ్మ ఉండమ్మా కొద్దిసేపు ఎండగుంది" అంటే, "వద్దు బేట నేనెళ్ళిపోవాలి. మళ్ళీ దూరం వెళ్ళాలి కదమ్మా!" పాపం చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చింది. ఏ 6 కిలోమీటర్లు నడిచిందండి. హుహు. "ఎందుకమ్మా ఇంత ఎర్రటి ఎండలో వచ్చావు? నిన్ను చూడాలనిపించిందమ్మా" అంది. సర్లే పాపం నన్ను చూడాలనుకునే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు అనుకోని ఏం చేశాను, అన్నం పెట్టేసాను. ఎళ్లి మంచినీళ్ళు తాగి ఎళ్లి పడుకున్నా. పడుకోంగానే కొంతసేపటికి "అన్నం తిన్నావా?" అన్నారు. అంటే తర్వాత తింటాలేండి అని. అంటే బియ్యం లేవని చెప్పలే. ప్రార్థన చేస్తుంది. ప్రభా! నీకు తెలుసు కదా! బియ్యం లేవని. లాస్ట్‌ది ఏసేస్తానని తెలుసు కదా! నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావా? ఆకలికి ఉండనా అని. ఏం పర్లే అప్పుడే యంగ్‌గున్నానులెండి. అయితే ఒక పూట తినకపోతే ఏం చచ్చిపోతామా? దేవుడిస్తాడులే, ఇస్తే అన్నం పెడతా. అన్నం వండుతాను అని అనుకున్నా. అనుకోని ఎళ్లి మంచం మీద పడుకున్నాను. ఆదివారం చాలా అలసటగుంది, ఎండగుంది గదా! పడుకోంగానే ఒక 10 నిమిషాలకి 10, 15 నిమిషాలకి మళ్ళీ తలుపు కొట్టారెవరో. బయటికెళ్ళి తలుపు తీస్తే గదా! అదే ముసలమ్మ. "చాలా దూరం నడిచెళ్ళానమ్మా. మర్చిపోయాను నీకో సంగతి చెప్దామని"
అంది. అమ్మ అసలు నేను వచ్చిన పని ఏంటో తెలుసా? నిన్ననే మా పొలము కోత కోసాం. కోత కోసిన తర్వాత మొదటి బస్తాలో కొన్ని బియ్యం నీకు తీసుకెళ్ళమని ఒక 10 కిలోలు బియ్యం తీసుకెళ్ళమని దేవుడు చెప్పాడు. అందుకని ఆ మూట మోసుకొచ్చి బయట పెట్టా. ఆ మూట ఎవరైనా ఎత్తుకుపోతారని మళ్ళీ వెనక్కొచ్చా. ఏంటి ఫస్ట్ ప్రథమ ఫలం ఇదిగో నీకు ఇద్దామని వచ్చానమ్మా. నేను పట్టడన్నమే పెట్టా. గుప్పుడన్నమే పెట్టా. కానీ ఇన్ రిటర్న్ దేవుడు ఎంత ఇచ్చాడు? గాడ్ టెస్ట్ సమ్‌టైమ్స్. దేవుని కోసం నిలబడతామా? మన స్వార్థం చూసుకుంటామా? అని చెప్పి దేవుడు చూస్తాడండి. మన కోసం ఎదురు చూస్తాడు. హ్మ్. మనం మిగిలితే పెడతాం కాదు. మన లేమిలో నుండి పెడతాం నీకు. ఇది దేవుని యొక్క కృప. పెట్టడం అనేది ఆధిక్యత. హ్మ్. పెట్టడం అనేది ఆధిక్యత. ఇది మనకి మిగలకపోవచ్చు. కానీ మన పిల్లలు ఎన్నడూ ఆకలి కొనకుండా దేవుడు సమృద్ధిలోనికి నడిపిస్తాడు. మన పిల్లలు తరతరాలు ఈ దీవెనను అనుభవిస్తాయి. అందుకని ఒక స్త్రీగా దేవుని సన్నిధిలో నిలబడాలట. నిలబడాలి. ఇచ్చి చూడాలి. ఇచ్చి చూడాలి. ఎన్నో ఆశీర్వాదాలు. హ్మ్. మరి దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటది. పెందలకడ సమాధి ఎద్దుకొచ్చి ఆ! ఆమె ఏం చేసిందంటే సమాధి మీద ఉండే రాయి తీయబడి ఉంటుంది చూసావా? ఆ రాయి అంత తొందరగా ఎవరు తీయలేదు. హ్మ్. రోమా సైనికులంట 10 మంది పట్టి దొర్లిస్తేనే కానీ దొరలనటువంటి రాయి. అది తీయబడ్డం ఏంటి? 10 మంది కాదు. అది యాక్చువల్‌గా దానికి కొనకి హుక్ లాంటిదుంటది. అది కొన్ని ఏనుగులకు పట్టి లాగిస్తారు. అంతా బరువుగుంటదట. అలాంటి రాయి తీయబడ్డం ఏంటి? ఎవరు తీసుంటారు? ఒక సైనికులు, ఇద్దరు సైనికులు, ముగ్గురు సైనికులు గాదది. అలాంటిది ఎవరు తీసుంటారు? అనుకో చూడండి. మనం కూడా నిలవాలి. స్త్రీలైన వాళ్ళు ఈ లోకంలో దేవుని కోసం నిలిచేవారు కావాలని దేవుడు చూస్తున్నాడు. మొదటి కొరింథీ దానికోసం మనల్ని దేవుడు పిలిచాడు. ఈ వరల్డ్‌లో ఈ వికెడ్ వరల్డ్‌లో, గుడ్డి వరల్డ్‌లో ఈ యొక్క హ్మ్. ఈ యొక్క చాలా సార్లు పడిపోయిన జీవితం కలిగిన ఈ లోకంలో నువ్వు నిలబడాలి. ఒక స్త్రీగా నిలబడాలి. నడుం కట్టుకొని నిలబడాలి. చాలా సార్లు నిలబడలేక పడిపోతా ఉంటారు. ఇది చిన్న చిన్న వాటి కోసం అబద్ధాలాడి పడిపోతా ఉంటారు. చెడ్డ మాటని పడిపోతా ఉంటారు. మరి లోకంలో మనల్ని నిందించే వాళ్ళు ఎక్కువ. హ్మ్. ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే మొదటి కొరింథీ 1 అధ్యాయం 27 వచనం చూడండమ్మా. మొదటి కొరింథీ 1 అధ్యాయం 27 వచనం తీయండి. ఏ శరీరియు హ్మ్. దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు హ్మ్. జ్ఞానులను సిగ్గుపరచుటకు హ్మ్. లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరినంటే ఏర్పరచుకున్నది? ఆ! ఫూలిష్ బుద్ధి లేని దానా అంటే ఎగ్జాక్ట్‌గా చెప్పారని మనసులో అనుకుంటా. బయటకంటే ఇంకేమన్నా ఉందా? ఆ! హ్మ్. ఎవరిని అందుకే దేవుడు ఏర్పరచుకున్నాడు నన్ను అనుకుంటా. హ్మ్. నేను గాని ఇంటర్వ్యూ తీసుకుంటానా? ఫస్ట్ ఫెయిల్ చేసేది నిన్నే అంటారు. అవునండి. అందుకనే ఏర్పరచుకున్నాడు దేవుడు. మిమ్మల్ని ఎప్పుడైనా బుద్ధి లేనోళ్ళంటే నవ్వుకోవాలి మనసులో. బయటికి నవ్వారు. ఆ! ఏంటి? నీకసలు తలకాయ ఉందా? అంటారు కదా! మగాళ్ళు. హ్మ్. వాళ్ళు ఎన్ని చేసినా లెక్కలోకి రాదు గానీ, ఆడోళ్ళు ఒక్కటి చేస్తే మాత్రం 10 సార్లంటారు. హ్మ్. అన్ని బుద్ధి లేని పనులే చేసేది అంటారు. హ్మ్. చూడండి. పిల్లల ముందే తల్లుల్ని తిడతా ఉంటారు. కొంతమంది తండ్రులు. అంటే హస్బెండ్స్. ఆళ్ళు నిజంగా బుద్ధున్నట్టు తిడతారా? పిల్లల ముందు తిట్టొచ్చా? ఎందుకు? వాళ్ళకి అలుసైపోతాం గదా! కానీ తిడతారు. హ్మ్. గట్టిగా అరుస్తారు. ఒకాయనైతే సూపర్ మార్కెట్‌లో పెద్ద సూపర్ మార్కెట్ అందరూ ఉండంగా, "యాండి ఆ సబ్బు బాగాలేదు. ఈ సబ్బు తీసుకుంటారా? మంచిగొస్తదంటే" ఆయన పెద్ద ఆఫీసర్. ఆమె కూడా ఏం తక్కువ కాదు. పెద్ద ప్రిన్సిపల్ స్కూల్.
ఆమెను పట్టి పట్టుమని చెంప మీద కొట్టాడు. యాండి ఏమడిగింది? ఈ సబ్బొద్దు, ఇంకో సబ్బు తీసుకో. ఆడదానికి ఇష్టమే ఆడదానికి ఇష్టం అనేది లేదా? ఒక ఆ! ఒక ఆడదానికి ఇది కావాలి అనిపించొద్దా? హ్మ్. బిల్లు కట్టేదెవరు? ఆమె కడతది. ఆమె కార్డ్‌తోనే కడతది. ఆయన తోడు తెచ్చుకుంది. ఒక డ్రైవర్‌ని తెచ్చుకోవచ్చు. భర్తని తోడు తెచ్చుకుంది. ఆమెకిష్టం అట్లా. ఏమన్నాడు? పట్టున కొట్టాడు. ఆ స్కూల్‌కి నేను బైబిల్ క్లాస్ తీసుకోవడానికి వెళ్ళేదాన్ని. బాగా ఏడ్చింది. అక్క ఈయనేందక్క మూర్ఖత్వం. చెప్తే వినడు. ఇంట్లో ఉన్నంత సేపు నరకం చూపిస్తాడక్క. ఏదొకటి అంటనే ఉంటాడక్క. కొన్ని రోజులు పాపం డిప్రెషన్‌లోకెళ్ళిపోయింది. డిప్రెషన్‌లోకి. చాలా మంది స్త్రీలు అందరూ ఏమనుకున్నా సరే, తన భర్త మాత్రం తనని హ్మ్. రెస్పెక్ట్ చేయాలనుకోవాలి. కొంతమంది చేయరు నాన్న. బాధపడకు. హ్మ్. బుద్ధి లేనోళ్ళే అంటారు. ఆ! ఎవరిని ఎంచుకున్నాడంటే దేవుడు? యూ ఆర్ ఫూలిష్. ఆ! బుద్ధి లేని గొర్రె. కొంతమంది ఈ మధ్యలో కామెంట్స్ చేస్తా ఉన్నారు. గొర్రెలు వీళ్ళని. అనుకోని మన తోలేమన్నా ఊడిపోతుందా? హ్మ్. మనసులో నవ్వుకోవాలి. ఐయామ్ చూసన్ బై గాడ్. ఆడదానిగా ఉండడానికి హక్కునిచ్చాడు బుద్ధి లేనోళ్ళం గదా! ఇంకా చదవమ్మా. 1 బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు హ్మ్. లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరంట మీరు? బలహీనులు. ఎవరు నాన్న? ఎవరు? యూ ఆర్ వీకర్ పర్సన్. వీకెస్ట్ పర్సన్. హ్మ్. అందుకనే మనకి కొంచెము చిన్న సంఘటన జరగంగానే ఆ! పొంగిపోతాం. ఎంత సంతోషపడిపోతామో. ఒక చిన్న నిరాశ రాంగానే పాల పొంగు మీద నీళ్లు కొట్టినట్టు అయిపోతాం. హ్మ్. మట్టి మీద ఆ! వాన చల్లినట్టు మట్టి వాసన కొడుతుంటాం. ఏడుస్తాం, బాధపడతాం, మనసు నొప్పించుకుంటాం, గాయపడిపోతాం. అవునమ్మా. ఎందుకో తెలుసా? బలహీనం. బలహీనం శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా బహు బలహీనం. ఏంటంటే బహుబలహీనం గనుకనే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఒక స్త్రీగా ఇంత బలహీనరాల్ని ఏర్పరచుకున్నావేంటి ప్రభువా? అంటే ఆ! అమ్మ మీ ఇంట్లో పిల్లలుంటారు. హ్మ్. ఎవరి దగ్గర ఎక్కువుంటారు? మీరు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళని ఎత్తుకొని తిరుగుతారు. నువ్వు నేను బలహీనులం గనక మనమేమనుకుంటాం తెలుసా? నేను మానసికంగా చాలా స్ట్రాంగ్. హ్మ్. ఆత్మీయంగా, శారీరకంగా ఏమి అంత బలంగా ఉంటామా? హ్మ్. హ్మ్. ఒక చిన్న జ్వరం రాని ముడుసుకొని మూల కూర్చుంటాం. హ్మ్. ఒక చిన్న మాట అనని ములుసుకొని హ్మ్. కన్నీళ్ళు వరదలొస్తాయి ఇక ఇంట్లో. హ్మ్. నన్ను అంటాడా? అంటాడు మరి. ఎందుకని? సాతానుడికి తెలుసు. హి నోస్ అవర్ వీక్‌నెస్. హి నోస్. హ్మ్. అందుకే నేనెప్పుడని చెప్పానో లేదో గాని దేవుడంట మన నాడి పట్టుకొని చూస్తాడు. మనం ఎంత బలహీనంగా ఉన్నాం. సరే. మన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఎవరు? దేవుడు మన చెయ్యి పట్టుకుంటాడు. బలహీన సమయంలో పడిపోతామేమో అని. హ్మ్. పడిపోతామేమో, బుద్ధి లేనోళ్ళం కదా! పడిపోతామేమో అని చెయ్యి పట్టుకొని నడుపుతాడు. నా కుడి చెయ్యి నిన్ను ఆదుకొనెను అంటాడు. ఆ! నా చేత్తో నిన్ను పట్టుకొని ఉన్నాను. నా చేతిలో నుంచి చిక్కుకొని ఉన్నానంటాడు. లోపల దాచిపెట్టేస్తాడు దేవుడు. అయితే సాతానుడు మాత్రం మన నాడి చూస్తాడట. ఎప్పుడు వీక్‌గా ఉంటది. ఎప్పుడు వీక్‌గా ఉంటాడు. పడదోసేయడానికి. హ్మ్. ఈ చేత్తో ఒక్కటి పెట్టడానికి. వాడి చేత్తోటి మనల్ని నెట్టేయడానికి. బలహీనమైన మనసు ఎట్లా నెట్టేస్తాడో తెలుసా? ఎందుకు నీ బతుకు సావరాదు పోయి అంటాడు. ఎందుకంటా నువ్వు బతికేది?
నువ్వెవరికి పనికొస్తావంట. ఇది విచిత్రమేంటో తెలుసా? మన మనసులో, మన స్వరంతోటి మనతోనే మాట్లాడతాడు. ఎందుకంటే మనసు బలహీనమైంది. అందుకని ప్రభువారు అంటాడు కదా! మీ మనస్సు అనే నడుం కట్టుకోండి అని. రాత్రి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా నాతోటి? 2 డేస్ నుంచి నిద్ర లేదు నాకు. ఊరెళ్ళేసొచ్చాను వైజాగ్‌కి. చాలా బాగా అయింది ట్రైనింగ్. 200 మంది పైన వచ్చారు. 210 మంది దాకా 12 మంది దాకా వచ్చారు. ఆళ్ళకి ట్రైనింగ్ ఇస్తా. యవనస్తులు గురించి ట్రైనింగ్‌లో సరిగా లేకపోతే నీకు పుట్టే విత్తనాలు అంటే ప్రభు దగ్గర నడిపించే విత్తనాలు కూడా బలహీనంగానే ఉంటాయి. మీరు బలహీనంగా ఉండకూడదు. బలహీనమైన పిల్లల్ని కనకూడదు అని చెప్పి చెట్టు బలంగా ఉంటే అంత మంచి ఫలాలొస్తాయి. అన్ని ఎక్కువగా వస్తాయి. 100% ఫలం ఉంటది అని చెప్పానన్నమాట. చెప్తే చెప్పి చాలా మంచిగా ఎంకరేజ్ చేశాను. తర్వాత కొంతమంది ప్రభు దగ్గర నడిచారు. సండే స్కూల్ టీచర్లు ట్రైనింగ్‌కొచ్చి యేసుప్రభుని అప్పుడు అంగీకరించారు. నువ్వు ప్రభువు లేకుండా నువ్వు ఫలం నీలో జీవమే లేదనుకో హ్మ్. జీవం లేకపోతే ఎండిన ఎముకల్లో ఎండిన చెట్టులోంచి ఏం ఫలం వస్తుంది నాన్న? అందుకని నీలో జీవం చిగురింపచేసేది దేవుడు వాక్యం. ఆ వాక్యం ఉండాలి అని అన్నప్పుడు చాలా మంది ప్రభువుని తెలుసుకున్నారు. మొట్టమొదటి క్లాస్‌లోని ఇన్విటేషన్ ఇచ్చాను. ఇదంతా అయిపోయిన తర్వాత చాలా వీక్‌గా అనిపించింది. ఎందుకంటే వేడిగా ఉండింది. ఆ రోజు బహుభయంకరమైన వేడుంది. సాయంత్రం బయలుదేరి రావాలి. నేనొక్కదాన్నే రావాలి. నాతో పాటు వచ్చిన మా సండే స్కూల్ టీచరు, "ఆంటీ నేనిక్కడ మా పాప ఉంది కదా! ఇంకొక 2 రోజులు ఉండేసొస్తాను ఆంటీ" అంది. సర్లేరా మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా పోతాం. ఏముందిలే నాకేం భయం అనుకుని కూర్చున్నా ఎళ్లి. నన్నెక్కించడానికి పాస్టర్‌లొచ్చారు. నన్నెవరైతే పిలిచారో ఆ తమ్ముడోళ్ళొచ్చారు. వచ్చి "అక్క ఏంటక్క ఇంత వేడిలో చేయించుకున్నావు?" అంటే "ఏం పర్లేదు. ఒక్క రాత్రికే గదా!" అన్నారు. "ఏం కాదు నాన్న" అన్నా. అసలకి ఏంటో తెలుసా? నా దగ్గర డబ్బులు లేవు. ఆ టికెట్ రిజర్వేషన్ చేయించుకునేటప్పుడు. హ్మ్. లేకపోతే స్లీపర్‌లో చేయించుకున్నాను. హ్మ్. పిచ్చ వేడుంది. అప్పుడే తీసుకొచ్చి పెట్టాడేమో. వేడి వేడిగా ఉందనమాట. ఏం పర్లేదులే కొద్దిసేపయితే చల్లగాలి కొడుద్ది. కప్పుకునే అవసరం వస్తది. ఏం కాదులే ఒక 10 నిమిషాలు ఓపిక పడితే ఎళ్ళిపోతాం కదమ్మా! పడుకున్నామంటే మళ్ళీ పొద్దున్న లేస్తాం. ఏముంది అన్నా. "ఏ అక్క మీ వయస్సు కన్నా మీరు మంచిది తీసుకోవాల్సిందక్క" అని చెప్పి గబగబా బండి దిగిపోయి ఏసీ టీటీ దగ్గరికెళ్ళి ఏసీలో సీటుని కనుక్కొని, "అక్క పదండి, పదండి ఇంకా 5 నిమిషాలే ఉంది ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి. పదండి, పదండి ఏసీ బోగీలోకి" అక్కడ కూర్చోబెట్టుకున్నాడు మిమ్మల్ని. 700 కడితే హ్మ్. 700 కడితే తెస్తాడట అక్క అంటే నా దగ్గర ఒకళ్ళెవరో గిఫ్ట్ ఇచ్చారు. వస్తా ఉంటే. ఆ 700 పట్టుకొని సరేలే దేవుడే ఇచ్చినాడు. బహుశా దీనికోసం ఇచ్చాడేమోలే అనుకోని ఆ 700 పట్టుకున్నా. మా వారిని అడగాలి అనుకున్నా కానీ అడగలేదు. ప్రభా! నీకు స్తోత్రం. నేను అడిగేది ఒక్కటే కానుక కానుకకి దేవుడినే అడుగుతా. తర్వాత మళ్ళీ ఎవరైనా ఏమన్నా ఇచ్చారనుకోండి, కానుకకి దాచిపెడతాను. లేకపోతే మాది ఇప్పుడు ప్రింటింగ్ ఉంది గదా! ప్రింటింగ్ కోసం దాచిపెడతా. అయితే ప్రభా నీకు స్తోత్రం అనుకోని కడతాలే ఏదో వేడిగానే ఉంది కదా అనుకున్నా. ఉడికిపోయిన దానికి బాగా నాకు అలసటగా అనిపిస్తుంది. 2 డేస్ కదా! అక్కడ రేకుల కింద అక్కడ కూడా బాగా వేడిగా ఉండిద్దనమాట. ఏసీ ఏసీ హాలుంది. కాకపోతే ఎందుకో బాగా వేడిగా అనిపించింది. ఏది ఏమైతేనండి ఎళ్లి కూర్చున్నా. కూర్చున్న తర్వాత ఫోను చేశా ఈయనకి. "యాండి నేను తమ్ముడోళ్ళు తీసుకొచ్చి నన్ను ఏసీలో కూర్చోబెట్టారు. వాళ్ళంట" హ్మ్. ఏంటి? వాళ్ళంట ఆహ్, "అక్క నేను కట్టేయనా అక్క" అన్నాడు. "వద్దులే నాన్న. నువ్వు కూడా సేవకుడివే కదా! నువ్వెందుకు కడతావు" అన్నా. "వద్దులే నేను కట్టుకుంటా నా దగ్గరున్నయి" అన్నా. అంటే ధీమా అనమాట. హ్మ్. ఇట్లా ఏసీలో కూర్చోబెట్టారండండి. "పిచ్చిదానా ఎందుకు కూర్చున్నావు ఏసీలో? ఆ! ఎళ్ళు నీ సీట్‌లో కూర్చో" అన్నారు. "అదేంటి ఆళ్ళెందుకు కూర్చోబెట్టారు" అన్నారు. ఇదేంటి ఈయన ఇట్లా అంటున్నారు అనుకున్నా. "నీకు ఆల్రెడీ
ఆ! నీ సీటు అప్‌గ్రేడ్ అయ్యి ఆహ్, వే వేరే కోచ్‌లోకొచ్చింది. ఎళ్లి అక్కడ కూర్చో అన్నారు. అప్‌గ్రేడ్ అయిందా? అయ్యో! నేను చూసుకోలేదే అన్నా. ఆ! ఏం చూస్తావు మరి నువ్వు అన్నారు. అనంగానే సరే అని చూస్తే ఏం రాట్లే. ఏంటి రాట్లేదండి అంటే, నేను టికెట్ పంపిస్తా చూడు మళ్ళీ అన్నారు. పంపించారంట గాని రాట్లే. హ్మ్. ఎందులో కూర్చోవాలండి అన్నా. ఎం1లో కూర్చోపో 26 నీది అన్నారు. ఆ! బయటికి ఆ ఏసీ కోచ్‌లోంచి బయటకొచ్చి ఇప్పుడు మోసుకొని పోవాలా. స్టార్ట్ అయిపోతుంది ట్రైను. అయిపోయింది. అయితే అయి మోసుకొని వేరే ఆ చివరికెళ్ళాలి. 7 బోగీలు దాటాలి. ప్రభా! ఎట్లా చేయాలా అనుకుంటే, అబ్బాయొచ్చాడు ఒక అబ్బాయి. ఎవరు? ఏసీస్‌లో బెడ్ షీట్‌లవి ఇస్తారు గదా! బాబు నాన్న కొంచెం ఇది పెడతావా? నేను ఎళ్ళలేకపోతున్నాను గానీ, కోచ్ దాటి ఎళ్ళాలంటే అవుతలేదు. ఈ లగేజ్ పెడతావా అన్నా. ఆ! పర్లేదమ్మా పర్లేదులే. నేను తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్తే ఆయన ఎనకాల మంచిగా నడుచుకుంటూ పోయాం. 7 బోగీలు దాటి లాస్ట్ బోగి అదే. ఆ ఇంజిన్ పక్కన పెట్టాడు. 2 బోగీల తర్వాత పెట్టాడు ఇంజిన్ పక్కన. అక్కడికెళ్ళి నా సీట్‌లో దించేసి, "ఒక్క నిమిషం నాన్న చాయ్ పైసలిస్తాను" అన్నా. అంటే, "నాకొద్దమ్మా. ఎందుకమ్మా నాకు? నేను బానే ఉన్నాను. మంచిగానే ఉన్నానులే. నాకు వద్దమ్మా, వద్దమ్మా" అని చెప్పి ఎళ్ళిపోయాడు. మళ్ళీ కొద్దిసేపయిన తర్వాత ఒక గంట, అరగంట తర్వాత మళ్ళీ అదే అక్కడి నుంచి ఎళ్తున్నాడు. "బాబు ఇందాక నువ్వు హెల్ప్ చేసావు కదా! ఈ డబ్బులు తీసుకెళ్ళినానంటే" "వద్దమ్మా వద్దొద్దొద్దు" అని చెప్పి. ఏవండీ మనుషులు ఆ! అప్పుడు చూసి వేడిగా ఉందన్నారు. కానీ పరలోకపు తండ్రి, మీ తండ్రి, నా తండ్రి ఏం చూస్తాడు? మన అక్కరని ఎరిగి ఉన్న దేవుడు. మన మనసుని గ్రహించే దేవుడు. నాకంటే ముందుగా, వారికంటే ముందుగా ఆలోచన చేసి ఏం చేశాడు నన్ను తీసుకెళ్ళి మంచిగా పడుకొనొచ్చా కానీ బాగా కాఫ్, కోల్డ్, ఫీవర్. ఇంటికొచ్చిన తర్వాత బాగా సఫర్ అయ్యా. రాత్రా ఆ! 1 ½ అవర్ పడుకున్నాను. వాడంతే శారీరకంగా బలహీనం చేస్తాడు. ఆ! ఆత్మీయంగా మనం ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉంటామో, శారీరకంగా బలహీనపరిచే సాతానుడు గాడు. వాడేం చేస్తాడు? మహా అంటే మన శరీరాన్ని కొడతాడు. బలంగా ఉండు. మానసికంగా బలంగా ఉండు. ఆ! ఆత్మీయంగా బలంగా ఉండు. శారీరకంగా నువ్వు బలంగా లేవని నీకు తెలుసు. మనల్ని బలహీనపరుస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని పని మానేస్తావు. రాత్రి నేనదే అనుకున్నాను. ప్రభా! నేను మానను. ఉదయం వెళ్లి దేవుని వాక్యం చెప్తాను. రాత్రి గంటన్నర కంటే ఎక్కువ పడుకోలేదండి. గంటన్నర. తెల్లవార్లు కాపుంది. పోయి ఎన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తానో కిచెన్‌లోకెళ్ళి. మళ్ళీ ఎవరికి శబ్దం రాకుండా. హ్మ్. చేయాల్సినయన్నీ చేస్తా. కానీ తగ్గలే. ఏదైతే అయిందిలే కానీ ఆ! మెట్లెక్కుతా అనుకుంటున్నా. ప్రభా! బలహీనంగా ఉన్నాను కానీ బలపరచువా నన్ను బలపరచువా నీ యందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నీ బలమెవరు? యేసయ్యే. నీ బలహీనత ఎవరు? యేసయ్యే. అది మన జీవానికి, ఉజ్జీవానికి కారణమై ఉదయం వాడే మనం ఇంత సాక్ష్యం చెప్తున్నా గదా! నా కొరకు ఏదో ఒకటి పట్టుకొని నిలబడి ఉంటాడు. టు డిస్కరేజ్ అస్ నాకు తెలుసు. ఐల్ ఫేస్. ఎట్లా తెలుసా? కొన్నిసార్లు ఈ బుధవారం మీటింగ్ అవ్వంగానే మా చిన్నదుంటది. దాన్ని ప్రేరేపిస్తాడనమాట. అది ఇంకా బలహీనరాలు కదా! చిన్న పిల్ల కదా! దాన్ని ప్రేరేపిస్తాడు. మా జడేస్తానన్నా అనుకోండి. నేను రాను అంటది. వెంటనే మమ్మీకి డిసొబీడియన్స్ చూపిస్తావా? అని ఒక్కడ కొడతానికెళ్తా. కొడతావా? కొట్టు అంటది. హ్మ్. హ్మ్. కొడతాను దగ్గర డాడీ చూడు మమ్మీ కొడుతుంది అంటది. ఏవండీ చాలా సార్లు. ఆ! ఏంటి పిల్లల ద్వారా వస్తాడు. భర్త చివుక్కుమనే మాట అనేలాగా చేస్తాడు. బయట వాళ్ళు ఏదో ఒక సమస్య తీసుకొనొస్తారు. హ్మ్. బుధవారం, బుధవారం మరి ఏదో ఒకటి తీసుకొనొస్తారు. అయినా పర్లేదు. వాక్యం అంతా మర్చిపోవాలని మనం ఫైర్‌గా బయటికెళ్తాం గదా! దాని మీద నీళ్లు జల్లడానికి చూస్తాడు. అయినా పర్లేదు. దేవుని కోసం నిలబడు. ఎవరు కావాలంటే తెలుసా? బలహీనులు,
బుద్ధిహీనులు, బలం లేనటువంటి నీవు నేను కావాలి. ఇదిగో నేను ఇంకా కొన్ని చెప్పి నేను ముగించేస్తాను. ఇంకెవరు నాన్న? ఎన్నికైన బలవంత్ వ్యర్థం చేయుటకు ఆ! లోకములో హ్మ్. నీచులైన వారిని, ఎవరినంట? తృణీకరింపబడిన వారిని, నీచులైన వారిని. నిన్నెవరైనా నీచంగా చూస్తున్నారా? కొంతమంది ఏముండదు గానీ హ్మ్. ఎట్ట చూస్తారు తెలుసా? హ్మ్. నీచంగా చూస్తారు. ఆఫ్టర్ ఆల్ అన్నట్టు చూస్తారు. ఆ! ఆ! నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని. చూడండి ఏమంటున్నాడు? లోకంలో ఆ! ఎన్ని నీచులైన వారిని నీచ లోకంలోనంట నీ జ్ఞానులైనను, గనులనైనను, గొప్ప వంశం వారినైనను అనేకులు పిలువబడలేదు 26వ వచనంలో. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నిక లేని వారు. హ్మ్. హోప్‌లెస్, హెల్ప్‌లెస్ వారిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆర్ యూ హోప్‌లెస్ టుడే? హ్మ్. ఏమ్మా? నిన్ను ఆ! ఎందుకు పనికిరావు నువ్వు అన్నారా? వెరీ గుడ్. దేవుడికి వాళ్ళే కావాలి. యూ ఆర్ చూజన్ బై ఆల్‌మైటీ గాడ్. యూ ఆర్ చూజన్ బై ఆల్ పవర్‌ఫుల్ గాడ్. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. నిన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. నీకు పక్కనే ఉన్నాడు. చూడండి బలహీనంగా ఉన్న వాళ్ళని చెయ్యి పట్టుకుంటారు కదా! అలాగే దేవుడు నీ చెయ్యి పట్టుకుని నిన్ను జీవితాంతం నడిపించటానికి ఆయన తోడుగా ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. మనం మన కోసం బతకూడదు. హ్మ్. సాతానుడు ఎవరి ద్వారానో అనిపిస్తాడు. ఐ విల్ సీ యువర్ ఎండ్ అంటారు. ఏంటి నువ్వు చూసేది నా ఎండ్? ఇట్స్ ఆల్రెడీ రిటెన్ బై గాడ్. నన్ను ఒకసారి టీవీ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం మేము. నడవడి అని చిల్డ్రన్ ప్రోగ్రామ్. దానిలో పెద్దలకు మాటని పాస్టర్ గారు వాక్యం తీసుకునేవారు పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులకి, యవనస్తులకి, యవనులకో మాటని. నేను పిల్లలకి తీసుకునేదాన్ని. ఒకాయన నాకు ఆహ్, లెటర్ రాస్తాడు. "నువ్వు పిల్లలకి దేవుని వాక్యం చెప్తున్నావు గదా! హ్మ్. నేను నీ అంతు చూస్తా" అన్నాడు. "అరే పోరా బాబు! ఆ! నా అంత నేను చచ్చిపోతానా? పోరి ఆ! గోధుమ గింజ భూమిలో పడి చస్తే 100 విత్తనాలు మొలుస్తాయి. దానికే వస్తాయి. ఆ! నేను రెడీగా ఉన్నాను. ఈ చావంటే భయం ఉన్నవాళ్ళెవరు? పిరికోళ్ళు. చావంటే భయం ఉన్నవాళ్ళెవరో తెలుసా? దేవుని కోసం నిలబడలేను. చంపేస్తానంగానే ఆ! ఆయన పేరంట నాగరాజంట. హ్మ్. నాగరాజంట. నేనన్నాను, నేనేం మాట్లాడి వాడికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ కేర్. మా తమ్ముడు కాల్ చేసి చెప్పాడు. అక్క హ్మ్. ఇప్పుడున్న మనోళ్ళు ఇప్పుడున్న వాళ్ళు కొత్తగా ఆహ్, ప్రభుత్వంలోకొచ్చినప్పుడు మా తమ్ముడు విలేకరి అనమాట. వాడు స్కూల్‌లో జాబ్ చేసుకుంటానే అక్కడ విలేకరిగా పనిచేస్తున్నాడు. "అక్క నీ పేరు ఫస్ట్ ఉంది తెలుసా? సువార్త ప్రకటిస్తున్నావంట గదా! అయితే ఎవరెవరు సువార్త ప్రకటిస్తున్నారు? వాళ్ళ లిస్ట్‌లో నువ్వు కూడా ఉన్నావు. నీ అడ్రెస్ నేను చూసాను వాళ్ళ చేతిలో. ఎందుకంటే మమ్మల్నందరిని పిలిచారు. పత్రికా విలేకరులందరిని పిలిచి, ఇదిగో వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే, ఎవరైతే లిస్ట్ పట్టుకున్నాడో అందులో ఎవరెవరున్నారా అని ఆడు నా ఫ్రెండ్ గనుక చూసానక్క. నీ పేరుంది. బండి మీద ఎళ్తావు జాగ్రత్త. అరేయ్! పోనీరా ఏమైతది? నేను బండి మీద ఉన్నప్పుడు. ఎక్కడికెళ్తున్నా? అని అడిగాడు. అంటే పలానా దగ్గరికెళ్తున్నారా? హ్మ్. జాగ్రత్తగుండు నువ్వు. ఎళ్ళిపోతావు. సువార్త అనంగానే. ఎవరైనా రమ్మనంగానే పోతావు. అందుకని జాగ్రత్తగుండు అన్నాడు. ఏం చేస్తారు? మనల్ని ఆ! ఆత్మను చంపేవాడికి భయపడాలి గానీ, శరీరాన్ని చంపేవాడికి అస్సలు భయపడకు. ఏమ్మా? సువార్త చెప్పాలి. కానీ మీకొక సంఘటన చెప్పనా?
కొంచెం తెలివి, బుద్ధి. పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటంగా ఉండాలి. వేరే వాటి సంగతి, వాళ్ళ దేవుళ్ళ సంగతి, వీళ్ళ దేవుళ్ళ సంగతి ఎత్తొద్దు. దేవుని ప్రేమ గురించి చెప్పు. అంతే. దట్స్ దట్స్ ఆల్. నీకోసం నీ దేవుడు ఏం చేశాడో, నువ్వు ఏమై ఉన్నావో నీ సాక్ష్యం. వేరే వాళ్ళ గురించి ఎత్తొద్దు. మీది అట్లా, ఇట్లా, అది పరిశుద్ధత ఉందా? ఇయన్నీ ఇట్స్ నాట్ యువర్ బిజినెస్. మీ తండ్రి ఎవరో చెప్పమ్మా. ఎలాంటి తండ్రో చెప్పు. వాళ్ళ తండ్రి ఏంటో ఆళ్ళేం చేస్తారు ఆళ్ళకి అర్థమైపోద్ది. లోకం గుడ్డిది కాదు, చూస్తుంది. ఏమ్మా? చాలా సార్లు మనుషులు రెచ్చిపోతారు మనోళ్ళు. రెచ్చిపోయి పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు. తగాదా ఎందుకు? ఏదో అంటాడు చూడు. తనకు పట్టని జగడమును పట్టి రేగువాడు దారిపై కుక్క చెవులు పీకినోడితో సమానం అంట. కొంతమంది అంటే వాళ్ళయి అవి మాట్లాడతాయా? అక్కడ తగిలిచ్చున్నది ఎందుకు? అది ఇది అని పిల్లల్ని కూడా రెచ్చగొట్టేటట్టు మాట్లాడేటట్టు మీరుండకూడదు. నాయనా నువ్వు సాక్ష్యం చెప్పాలి. యేసయ్య నీకోసం ఏం చేశాడో చెప్పాలి. స్కూల్లో ఇది నువ్వెందుకు తినకూడదో చెప్పాలి. వాళ్ళేదన్నా పెడితే దాన్ని నువ్వెందుకు తినవో చెప్పు. నీ దేవునికి ఇష్టం లేదు గనుక నువ్వు తినవు. అంతేకాదు. అంతేకాదు. అట్లా తింటే మంచిది కాదని చెప్పాలి. నాకు మంచిది కాదు. నేను తినకూడదు అని చెప్పు. అని చెప్పు. మమ్మీ నన్ను ఇట్లా అన్నారు తెలుసా? నువ్వు క్రిస్టియన్‌వా? అందుకే తినవా? అందుకనే మా మమ్మీ కూడా చెప్పింది. వాళ్ళు తినరు, వాళ్ళకి పెట్టొద్దు అని. అయినా కూడా నీకు పెడుతున్నా అంటారట. టెస్టింగ్ అనమాట. మన పిల్లలు దేవుని కోసం నిలబడినప్పుడు దేవుడు మన కోసం నిలబడతాడు. అమ్మా నువ్వు చింతపడకు. అయితే దేవుడు లోకంలో ఉన్న వారిని లోకంలో ఉన్న వెర్రి వారిని ఏర్పరచు. లోకం అంతా రిజెక్ట్ చేసిన వాళ్ళని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇదిగో ఎవరిని ఏర్పాటు చేసు ఇదిగో బెస్ట్ పెర్ఫార్మర్స్ ని ఎంచుకుంటారట. ఎవరు? ఈ లోకం బెస్ట్ పెర్ఫార్మర్స్. అన్నిట్లో బాగున్న వాళ్ళు సెలెక్ట్. ఇంటర్వ్యూలో ఎవరెవరిని తీసుకుంటారు? బుద్ధి లేని వాళ్ళ? అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళని తీసుకుంటారు. బెస్ట్ పర్ఫార్మర్స్ని తీసుకుంటారు. బెస్ట్ అన్నిట్లో బెస్ట్ వచ్చి వీళ్ళకి లాభసాటిగా ఉంటారు అనుకునే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ యాక్టివ్గా ఉండే వాళ్ళని, ఏ అంటే యాక్టివ్గా ఉన్న వాళ్ళని, బి అంటే బెస్ట్ బ్యాలెన్స్డ్ వాళ్ళని, సి అంటే కేపబుల్ వాళ్ళని, డి అంటే డాజ్లింగ్ వాళ్ళని, ఈ అంటే ఎడ్యుకేటెడ్ ఎంతూజియాస్టిక్ వాళ్ళని ఈ లోకం సెలెక్ట్ చేస్తుంది. కానీ దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు గనక మనం ఆయన కోసం నిలవాలి. అంటే గాడ్ సెలెక్టెడ్. ఏ అంటే ఇట్స్ ఎ హై కాలింగ్. దేవుడు ఉన్నతుడైన దేవుడు నిన్ను పిలిచిన ఉన్నతమైన పిలుపునకు అంటాడు. కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తున్నాడు అంటాడు. ఎరిక్ లిడిల్ అనే ఆయన మరి ఆయన ఒక మంచి రన్నర్ అనమాట. రన్నింగ్ రేస్లో ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాడు. అయితే ఆయనని 300 మీటర్లు పరిగెత్తడానికి వాళ్ళ దేశంలో ఆయన్నే సెలెక్ట్ చేసుకున్నారు. అయితే అది ఆదివారం వచ్చింది. అందరూ వెళ్ళారు. పెద్ద దేశం ఒలింపిక్స్ లో పాల్గొనాలని. అయితే దేశానికి ఘనత. బాబు బాగా పరిగెత్తండి. సారీ అండి నేను ఆదివారం వర్షిప్ చేసుకుని వస్తాను. మరి ఈ వారం నేను పార్టిసిపేట్ చేయలేనంటే మెంటల్ వచ్చిందా? వేరే దేశాన్ని నుంచి ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చాం? రేపున్నది 700 మీటర్లు పరిగెత్తేది. నువ్వు దానిలో హైలీ ఇంపాసిబుల్. నీ ప్రాక్టీస్ 300 అని చెప్తారు. కానీ ఆయన ఏం చెప్పాడు తెలుసు? రేపు వెళ్తాం, ఈవేళ వెళ్ళను. ప్రాక్టీస్ చేయని దానికి ఎట్లా వెళ్తావు? దేవుని కోసం నిలబడతాం అంటే అది ఐఎమ్ సారీ. నా ప్రభు కోసం నేను నిలబడతా కానీ నేను నీ కోసం నిలబడలేనంటే అందరు తిట్టారు. డబ్బులు కావాలో ఎక్కువ ఇస్తాం, నీకేం కావాలంటే అది ఎక్కువ ఇస్తాం, కానీ నువ్వు పరిగెత్తాల్సింది ఇప్పుడు అంటే సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిన్ను ఈసారి నుంచి తీసుకురాము, వి వోంట్ సెలెక్ట్ యూ అని చెప్పేశారు మొక్క మీద. అంటే ఇట్స్ ఆల్ రైట్, రేపే పరిగెత్తా నేను అన్నాడు. నెక్స్ట్ డే వచ్చింది, ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా 700 ఎప్పుడు పరిగెత్తలే,
300 పరిగెత్తా. కానీ నీకు నాకు తోడుగా ఉంటే నువ్వు 700లో కూడా సహాయం చేస్తావని ప్రార్థన చేసుకుని ఆయన ముందుకు పరిగెత్తి గోల్డ్ మెడల్ సంపాదించు. అందరూ అందరూ ఆశ్చర్యపోయారు. 300 700 పరిగెత్తడం ఏంటి? నీతో కూడా దేవుడు. ఆయన నువ్వు పరిగెత్తు. నాకు గుర్తొచ్చిందనమాట. మా పాప చిన్నది చాలా చిన్నగుంది. ఒక 3 ఇయర్స్ ఉందనమాట. ట్రైన్‌లో ఎళ్తా ఉన్నాను. ఎక్కడికో ఎళ్తున్నాను వైజాగ్‌కో లేకపోతే ఎక్కడికో ఎళ్తున్నాను. హ్మ్. అయితే భోగి ఏమో వాడు చూడండి ఎంత ద ఇదంటే భోగి ఇంజిన్‌కి ఆనుకున్నట్టు ఇంజిన్ వైపు పెట్టినాడు. నంబర్స్ ఇస్తారు కదా! సీరియల్ నంబర్స్. ఆ నంబర్స్ ఫ్రంట్‌లో ఉన్నట్టుంటే లాస్ట్‌లో నేను అక్కడ ఆటో దిగి ఆ లాస్ట్ నుంచి ఫస్ట్‌కి సూట్‌కేస్ పట్టుకొని చిన్నదాన్ని పట్టుకొని ఎళ్తున్నా. మిడ్ సమ్మర్ చాలా వేడిగా ఉంది. రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. హ్మ్. ఎళ్తా ఉంటే నెమ్మదిగా నడుచుకుంటూ ఎళ్ళిపోయాను. అక్కడికెళ్ళి నిలబడంగానే అదేం చేశారు తెలుసా? ఇటు వెనకాల పక్కకి 1 నంబర్ 1 ఏమంటారు? ఆహ్, ఏసీ కోచ్‌లు అటు చివరకు పెట్టేసారు. వాడు డిస్‌ప్లే చేసిందేమో ఇటువైపు, అటు లాస్ట్‌కి పెట్టాడు. పెడితే హ్మ్. అయ్యో! అట్టుందే మన కోచ్ అంటే ఇక్కడేమో డిస్‌ప్లే ఇట్లా పెట్టాడు. అంటే అందరూ పరిగెత్తుతున్నారు. ఓన్లీ 5 మినిట్స్ ఆగుతది. ఏవండీ ఎట్లా పరిగెత్తానో తెలుసా నేను? హ్మ్. మా పాప నా చెయ్యి పట్టుకొని అంటది, "మమ్మీ నాకు ఆయాసం వస్తుంది. సూట్‌కేస్ పట్టుకొని పరిగెత్తాను" అని మాటలా? హ్మ్. "మమ్మీ యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్" అంటుంది చిన్నది. హ్మ్. అది పరిగెత్తుతుంది. హ్మ్. నన్ను పరిగెత్తి, పరిగెత్తి యూ కెన్ డూ ఇట్ అంటుంది. చిన్నది ఎంకరేజ్ చేస్తా. నేనను హ్మ్. ఇది త దాన్ని చూసి నవ్వొస్తుంది నాకు. యూ కెన్ డూ ఇట్ మమ్మీ. మనం కూడా ఈ రన్నింగ్ రేస్‌లో వి కెన్ డూ ఇట్. వి కెన్ డూ ఇట్. బలహీనమే, బుద్ధిహీనులమే. అయితే కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఫూలిష్‌ని, వీక్‌ని, లోలీగా ఉన్నవాళ్ళని, తక్కువగా అంచనా వేయబడిన వారు, డిస్పైజ్డ్ అందరి చేత తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. హ్మ్. అయితే దేవుడు కొంతమందిని పిలవడట. ఎవరో తెలుసా? ద అన్‌అవైలబుల్ వాళ్ళని పిలవడట. బిజీగా ఉన్నానండి అంటారా? హ్మ్. అంటున్నావా? దేవుని మందిరానికెళ్ళడానికి కనీసం సండే స్కూల్ కోసం ప్రార్థన చేయలేనోళ్ళు సండే స్కూల్ తీసుకుంటా అంటారు. పిల్లల కోసం ప్రార్థన చేయనోళ్ళు ప్రార్థన నేను సండే స్కూల్ టీచర్‌ని తెలుసా? అని గొప్పగా చెప్పుకుంటారు. నవ్వొస్తుంది నాకు. ఒకళ్ళ కొరకు ప్రార్థన చేయి. కలిసి ప్రార్థన చేయండి. సండే స్కూల్ టీచర్లు ఇద్దరు కలిసి ప్రార్థన చేయరు. వస్తారు. ఎళ్తారు. కాదమ్మా! మనకిచ్చిన పని ఇద్దరిద్దరు శిష్యులను పంపించాడు. ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. ఏ గొర్రె రాలేదో ఆ గొర్రె గురించి పట్టించుకోవాలి. ఇదిగో ఆ! అన్‌అవైలబుల్‌గా ఉండేవాళ్ళు. ఎప్పుడు బిజీగా ఉండేవాళ్ళని దేవుడు వాడుకోలేడు. హ్మ్. ఆ! ఈ డిసొబీడియంట్ వాళ్ళని అస్సలు విధేయత చూపించలేని వాళ్ళని, ఆ వాక్యం సిద్ధపడడానికి ఇష్టపడిన వాళ్ళని, వాక్యం నేర్చుకోలేని వాళ్ళని దేవుడు వాడుకోలేడు. ఎవరైతే హ్మ్. హంబుల్‌గా లేరో వాళ్ళని కూడా దేవుడు వాడుకోడు. సో, బీ కేర్‌ఫుల్ నాన్న. ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు దేవుడు. ఇదిగో ఈ మరియ బలహీనురాలు. కానీ దేవుడు పిలిచాడు. అయితే హ్మ్. మనమేం చేస్తాం తెలుసా? ఇదొక్క వచనం చూసుకొని మనం ప్రార్థన చేస్తాం. యోహాను సువార్త, యోహాను సువార్త 20 అధ్యాయం. యోహాను సువార్త 20 అధ్యాయం. చాలా సార్లు మనము దేవుని పనికి సిద్ధంగా ఉంటాం కానీ, ఆ! ఎవరిలో మనల్ని ఎవరు ఎంకరేజ్ చేయాలని చూస్తాం తెలుసా? హ్మ్. ఎవరు ఎంకరేజ్ చేయాలంటే హ్మ్. మరి
ఈ లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేయాలని చూస్తాం. దేవుని పరిచర్య కొరకు నిన్ను ఎంకరేజ్ చేసేవాడు ఎవరు లేరు. ఎవరు ఎంకరేజ్ చేస్తారు? ఇదిగో చూడండి. ఆహ్, ఆ! 14వ వచనంలో. ఆమె ఈ మాట చెప్పి ఇదిగో చూడండి. 13వ వచనం. వారు అమ్మాయి ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడగగా, ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయిరి. ఎవరో ఎత్తుకుపోయారని ఏడుస్తుంది. హ్మ్. ఎత్తుకుపోయిరి. ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలీదని చెప్పింది. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిల్చుని చూచెను గాని, యేసు అని గుర్తుపట్టలేదు. ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకున్నాను. ఎవరిని ఎతుకుతాం? ఎవరిని ఎందుకు ఏడుస్తున్నామో తెలవాలి. మనం చాలా సార్లు ఏడుస్తాం. హ్మ్. దిండు తడిచిపోయేలాగా ఏడుస్తాం. నన్ను ఎంకరేజ్ చేయరు గానీ, నన్ను బాగా తిడతా మాత్రమే వచ్చు వీళ్ళకి. నేను చేసే పని గుర్తింపు ఉండదు గానీ, నన్నంటనే ఉంటారు. వెతుకుతున్నావా మనుషుల మెప్పుని? వెతుకుతున్నావా? అయితే ఏడుస్తావు. ఏడుస్తామ్మా. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు. హ్మ్. ఎతికేది ఎవరిని? యేసు ప్రభువునంట. కానీ యేసు ప్రభువారు అడుగుతున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎవరిని వెతుకుతున్నావు? నీ బాధలో ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఈ లోకంలో ఉండే మట్టినా? మట్టి స్వభావం గల మనిషినా? వాళ్ళ మెప్పునా? వాళ్ళ యొక్క పద్ధతులనా? హ్మ్. నిన్నెవరో మెచ్చుకోవాలని దేవుని పని చెయి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నెక్స్ట్ వీక్ ఐల్ కంటిన్యూ. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నందుకు దేవుని స్తుతించు. ఏడవబాకు. ఈ లోక మనుషులు మెచ్చుకోవాలని, ఈ లోకంలో ఉన్న వాళ్ళు నిన్ను ఎంకరేజ్ చేయాలని, నీకోసం ముందొచ్చి నిన్ను తిడతానే ఉంటారు. నేను వాక్యం చెప్పేలాను గాని నన్ను తిడతానే ఉంటారు. నన్నెవరు గుర్తుపట్టరని నేను అనుకున్నాను అనుకోండి, నేనింక దేవుని పని చేయలేను. అందుకని మనందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభా నేను బలహీనురాలు. అయినా యూ హావ్ చూసన్ మీ. థ్యాంక్ యూ లార్డ్ అని చెప్దామా? ప్రార్థన. థ్యాంక్ యూ ఆంటీ.